ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తేకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ముగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామిని నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభులకు జయము జయము. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 44వ అధ్యాయం ప్రారంభం. పన్నబీటికాపుర వర్ణనమో. ఈ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యమును స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసినదని మమ్మలను కోరి, ఆ మర్నాడు మేము స్నాన సంధ్యాద్యనుష్ఠానములు పూర్తి చేసుకున్న పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనమునకు ఆలయమునకు పోయితిమి. ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. శ్రీపాదుల వారు జన్మించిన స్థలము. నాయనలారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్దహనమై కాశీ నగరాన్ని చేరి గంగానదిలో స్నానం చేసి వారు శ్రీపీఠికాపురంలో అవతరించడంతో భూతతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్యపాదుకలు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది. ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాల్లోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి. వారు ఏ ఏ ప్రదేశాలలో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతి చెందుతాయి. ఆయా ప్రదేశాల్లో అడుగు పెట్టిన వారు తప్పకుండా దైవీ శక్తి వలన ఆకర్షించబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది. ఇది శబ్దస్పర్శ రూప రసగంధులను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వము వారి దివ్యకరుణ వల్ల జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అంతట నేను ఇట్లు ప్రశ్నించి తిని, ఆర్య, లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వము జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? పీఠికాపురమహిమా. వారు మందహాసం చేసిరి. నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనది. భౌతికమైన పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం ఉన్నది. భౌతికంగా పీఠికాపురం ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు స్వర్ణ పీఠికాపురం వ్యాపించి ఉండును. స్వర్ణ పీఠికాపురము కేవలము చైతన్యముతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యములకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యుడగును. ఆ స్వర్ణ పీఠికాపురమున చైతన్యముతో నిర్మింపబడి ఉన్న అనేక వేల మహాసౌధములు గలవు. యోగులు, మహాపురుషులు ఆ స్వర్ణ పీఠికాపురంలో నివసించుతూ మహానందమందెదరు. అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరించదు. స్వర్ణ పీఠికాపురము కేవలము జ్ఞాన చక్షువులకు, యోగ చక్షువులకు మాత్రమే గోచరించును. ఇక్కడ నాకు కలిగిన అనుభవం అనగా ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని మీకు వినిపించున్నటువంటి దైవజ్ఞాని విద్వాన్ కో శ్రీ చెన్నై 49 వారికి అనుభవానికి వచ్చినటువంటి ఒకనొక అనుభవాన్ని మీకు 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 విన్నవిస్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అనుగ్రహ ఆశీస్సుల వలన మీకు వినిపించడం జరుగుతున్నది. వారి ఆజ్ఞ లేనిదే నేను వినిపించలేను.
ఒకానొకప్పుడు యోగంలో నేను ధ్యానం చేస్తూ ఉంటాను. నేను యోగంలో ఉన్నప్పుడు నా సహస్రారాన పానవట్టం వెలిసింది. పానవట్టాన సువర్ణ శ్రీచక్రం వెలిసింది. సువర్ణ శ్రీచక్రం వద్ద అమ్మలమ్మ తన పరివారంతో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించింది. అది కాకుండా పంచదశి యంత్రాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. ఇదంతా మానసికంగా మానస చక్షువులకు అందుతూ ఉంటుంది. ప్రతిరోజు మానస పూజ చేస్తూ ఉంటాను. మానసాక్షులకు ఇది నిరంతరాయంగా అందుతూనే ఉన్నది. ఇప్పుడు అందుతున్నది, ఎప్పుడూ అందుతూ ఉన్నది. ఆ తల్లి అనుగ్రహంతో అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగి అందరూ సుఖశాంతులతో ఉందురుగాక. ఇది నా అనుభవం. ఏమనగా స్వర్ణ పీఠికాపురం ఏ విధంగా ఉంటుందన్నారు, అదే విధమైనటువంటి అనుభవం నాకు కలిగింది. కాబట్టి ఆ మహానుభావుడు ఆ స్వర్ణపీఠికాపురాన్ని ఏ విధంగా నిర్మించాడో నా యొక్క సహస్రారంలో ఆ విధమైనటువంటి శ్రీ మహాచక్రం నిలబడిపోయింది. ఈ విషయాన్ని తాళ్ళూరు పీఠాధిపతి అయినటువంటి వారికి విన్నవించగా వారు నాకు ఎంతో ఆత్మీయులు, నేనంటే వారికి ఎంతో గౌరవం, అభిమానం ఉన్నటువంటి వాళ్ళు. వారు నన్ను ఏమన్నారనంటే, నా దగ్గర ఒక శ్రీచక్రం ఉన్నది. ఆ శ్రీచక్రం రోజు రోజుకు పెరుగుతున్నది. అది నీ యొక్క గృహంలో తీసుకుని వచ్చి నేను నిర్మిస్తాను అన్నాడు. ఆ విధంగా అంటే అది ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటుంది నీకు అని దాని అర్థం. ఆయన నిర్మించడం తీసుకొచ్చి పెట్టడం కాదు, కానీ అది నీకు ఎల్లప్పుడూ నీ సహస్రారంలోనే ఉంటుంది అని దాని యొక్క అర్థం. ఆ విధంగా నాకు అనుగ్రహం కలిగింది. కాబట్టి ఈ యొక్క స్వర్ణపీఠికాపురం మహిమను విన్నటువంటి వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయి. కాశీ విశేషములు పంచక్రోశ యాత్ర. అదేవిధంగా స్వర్ణకాశీ అన్నది కలదు. అది భౌతికమైన కాశికా నగరం. ఎంత మేరకు విస్తరించి ఉండినదో అంత మేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణకాశీ ఉండు. అందువల్లనే కాశీయాత్రం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేతని చెప్పబడింది. కాశీయాత్రం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేతని చెప్పబడింది. నేను కాశీకి పోతున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకంగా ఎల్లప్పుడూ పలికెడి వానికి కాశీవాసఫలం సిద్ధించుతున్నది. మానసిక కాశీ నాకు రోజు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. స్వర్ణకాశీలో ఏ మానవుని చైతన్యమైనా నివసించుటకు అనుగ్రహం పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదామన్నమున నిలుపునవల్లు. ఇందులో అర్థము కానిదేమున్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించి భౌతిక పీఠికాపురం ఉన్నది. అలానే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణమయ కోశములకు సంబంధించి భౌతిక ప్రాణమయ పీఠికాపురం ఉన్నది. అలానే ప్రాణమయ కాశీ ఉన్నది. మనోమయ కోశములకు సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది. మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమయ పీఠికాపురం ఉన్నది. విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశములకు సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది. ఆనందమయ కాశీ ఉన్నది. ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణపీఠికాపురం అని పిలుచున్నది. ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణకాశీ అని పిలుచున్నది. అంతటా నేను ఇట్లాంటిది. మహాశయ, నేను అల్పజ్ఞుడను. దయవుంచి నా యందు అనుగ్రహముతో ఈ విషయమును వివరింపుడు. కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేసిన మహాబలమని చెప్తున్నారు. అది ఏది? భాస్కర పండితులు ఇట్లనేది. నాయన, పంచక్రోశ యాత్ర అన్నది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనము చేయవలసిన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని విలువబడు ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యము చేయవలెను. మనం చైతన్యం చేయవలన ఇదే దానిలో నిగూఢమైన దేవరహస్యం. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును. అందువల్లనే వారు పంచభూతములకు సంబంధించిన మా పంచమహాయజ్ఞములని వారి యోగశక్తితో నిర్వహించుట. ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగడ్డ సమీపముందలి పంచదేవ పహాడ్నందు దర్బారు చేయుట.
దైవ రహస్యములు అనుష్ఠాన పనులకు యోగ దృష్టి గలవారు మాత్రమే అవగతములు. తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమును అవగతము కావు. ఇక్కడ ఒక చిన్న విషయం. శ్రీపాదుల వారి ఈ దివ్య చరిత్రమును చదువునప్పుడు శ్రీపాదరాజం శరణం ప్రపంచే అన్నప్పుడు శ్రీపాదరాజం శరణం ప్రపంచే అన్నప్పుడు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఆకాశం, భూమి, ఈ విధమైనటువంటి దశ దిక్కులలో శ్రీపాదరాజం శరణం ప్రపంచే అని వ్రాయబడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం, సూర్యునిలో నుండి శ్రీపాద వల్లభులు వేరుగా నా యొక్క సహస్రారంలో నిలబడి ఉంటారు. ఇది శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహ విశేషం. ఓ శ్రీపాదుల వారు కాశీలో గంగాస్నానము చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగా నదిలో స్నానము చేయవలని కోరారు. శ్రీపాదుల వారు అటులనే గంగాస్నానము ప్రతిరోజును కాశీలో చేసేదని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడాను ఇదే విధంగా పంచకోశముల్లోను అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఇక్కడ ఒక చిన్న సందేహం. ఈ విధంగా చేయడం వలన అనేక రకమైనటువంటి గంగా స్నానం చేయడం వలన అనేక ఫలితాలు కలుగుతాయి. కానీ మానసిక గంగా స్నానం కూడా చేయవచ్చు. ఇది రోజు నేను చేస్తున్నటువంటిది. అన్ని నదులలో మానసంగా మునుగుతాను, మానస సరోవరంలో మునుగుతాను, సరయూ నదిలో మునుగుతాను, పుష్కరిణిలో మునుగుతాను. అన్ని చోట్ల షోడశోపచారాలు మానసికంగా చేస్తాను. మానసికంగా అర్ఘ్యపాద్యాదులను సమర్పిస్తాను, పాదోదకాన్ని గ్రోలుతాను, ఆ ప్రసాదాన్ని శిరస్సును వదులుకుంటాను. ఈ విధమైనటువంటి మానసికంగా కూడా అనుభవించవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ధ్యానం, యోగం చేసినప్పుడే. ధ్యానం చేసినప్పుడు యోగం వస్తుంది. యోగం వచ్చినప్పుడు ఆ శ్రీపాదుల వారే మీకు ఈ విధమైనటువంటి అనుభవాన్ని కలిగిస్తాడు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయవలని కోరాడు. శ్రీపాదుల వారిని గంగా స్నానము ప్రతిరోజు కాశీలో చేసిన గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడా ఇదే విధంగా పంచకోశముల్లోనుడు అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండు. అంతటా నేను ఇట్లాంటిని మహాశయ, గంగామాత జలస్వరూపము కదా, ఆమెకు పంచకోశములు ఎట్లుండును నాకు అవగతము కావటలేదు. భాస్కర పండితులు నవ్వుతూ ఇట్లనే, నాయన దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు గారు. మంత్రములున్నవి శబ్ద బ్రహ్మము యొక్క శక్తి స్వరూపం. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానది స్వరూపములకు సాధాత్మ్య స్థితిలో ఉన్న అభిమాన దేవత అనగా చైతన్య రూపమున ఉన్న దేవత. అదేవిధంగా సూర్యభగవానుడు అన్నేడల వినివీధిలో కనబడు సూర్యుడను ఖగోళములకు సాధాత్మ్య స్థితిలో ఉన్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమని అర్థం. ఈ ధర్మ సూక్ష్మమును నిగూఢమైన దివ్య రహస్యమును నీవు బాగుగా గుర్తెరుంగవలెను. మానవుల యందు జలతత్వములను, ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞములు సంకల్పించిరి. అందువలన ప్రద్దినమును వారు కాశీలో గంగా స్నానము చేయదలచిరి. ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జలావాసములన్నీ పవిత్రీకరించబడు. పవిత్రమైన నదులన్నీ తమ మాలిన్యమును పోగొట్టుకొని పవిత్రతనుందులు. గంగానది, మహానదులన్నీను పాపభూయిష్ఠులైన మానవులు తమ యందు స్నానము చేయుటచే పవిత్రమగులు. మహాపురుషులు చైతన్య స్వరూపులు, పుణ్యపురుషులు కనుక ఆయా నదుల యందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములవుతుండు. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరముల యందు రసస్వరూపమున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయి. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాలన మాత్రమున కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయముందించగల అసలు శిశులైన త్రిమూర్త్యాత్మకమైన దత్త ప్రభువు. ఓం ద్రాం దత్తాత్రేయ నమః.
వారు లీలామానుష విగ్రహదారులు అయ్యి త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం భారద్వాజ గోత్రమున ఆవిత్రకాఠక చైనము చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురమునందు అవతరించింది. వారి అవతారోద్దేశ్యము మహాయోగులను, మహాసిద్ధులను, మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణ చేయుట. వారు నరసింహ సరస్వతి నామరూపములు అవతరించడమనేది వాగ్దానము అక్షర సత్యమైనది. ఏ విధంగా భారద్వాజ మహర్షికి భారద్వాజ గోత్రమున సావిత్రకాఠక చైనము చేయబడినదో అదేవిధంగా మహాపురుషులు, మహాయోగులు నాకు కనిపించి నాకు అనేక విధమైనటువంటి అనుభవాలను కలిగించారు. నేను భారద్వాజ గోత్రీకుడని. వారు నరసింహ సరస్వతి నామ రూపంలో అవతరించదని వాగ్దానము అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానము శంకించు వారులను, శ్రీపాద అవతారములు హేళన చేయువారులను పిశాచ జన్మములందుదరనియు బలహీనులను, దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు, ఆ పిశాచములకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచనమును ప్రసాదించదననియు వారు పలుమార్లు చెప్పి ఉన్నారు. వారి దివ్యవచనమును శంకించు వారు రౌరవాది నరకములను పొందెదరు. నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషల్లోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథముని ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును, వినినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత గల వారిని తానే ఎన్నుకుందుననియు, ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఈ గ్రంథము పూజా మందిరమునందు ఉంచుకొని పూజించుకున్నను కూడా తన కృప లభించుననియు, కలియుగములో ఈ గ్రంథ పారాయణం వల్ల సర్వశుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయుట అన్నది ఒక కుంటి సాకు మాత్రమే. వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుతున్నవి. అదేవిధంగానే నన్ను వెన్నుకొని ఈ గ్రంథాన్ని అందరికీ వినిపించేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ దత్తప్రభు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల చరణామృతాలకు నతములు అర్పించుకుంటూ నేను నన్ను ఒక సాధనగా నియమించుకొని నా గళంలో అల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క గళాన్ని చేకూర్చి మీకు వినిపించమని చెప్పినందున నేను నిమిత్తమాత్రుడుగా ఆయన యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ మీకు విన్నవించుకుంటున్నాను. అంతటా నేను ఇట్లాంటిది మహాశయ, మీరు చెప్పున్నది ఎంతయూ సముచితము. నేను పండితుడను గాను, పైగా వేదాంత విషయములను బొత్తిగా ఏమీ తెలియని వాడను. ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్కార్యములు నిర్వహించడం నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నదంటిని. అందులకు భాస్కర పండితులు ఇట్లనిది, అసలు దత్త విధానమే అంతా నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట, అద్భుతమైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపజేయకుట, వారికి నిత్య వినోదము, దివ్య వినోదము, అది వారి స్వభావము, అది వారి దివ్యశక్తికి నిదర్శనము కూడాను. ఎందరూ పండితులు ఉన్నప్పటికీ కూడాను నా చేత ఈ సూర్యాస్ టీవీ అనేటటువంటి ఒకనొక యూట్యూబ్ ఛానల్ ఒక ప్రవేశం కల్పించి ఈ యొక్క సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ప్రతి ఇంట ధ్వనించాలనేటటువంటి సంకల్పించి నన్ను ఒక సాధనంగా చేసుకుని నా చేత మీకు వినిపించడం చేసినటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభులకు నమోవాక్కులు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అందులకు భాస్కర పంతులు ఇట్లని, అసలు దత్త విధానమే అంతా నిషిద్ధ పదార్థముల చేరోగములను కుదుర్చుట, అద్భుతములైన కార్యములు బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపజేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము, అది వారి స్వభావం, అది వారి దివ్యశక్తికి నిదర్శనం కూడాను. ఒక పర్యాయము ఒక సన్యాసి కుకుటేశ్వరాలయమునకు వచ్చాను. శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడుగా నుండి నరసింహవర్మ గారును, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదుల వారిని తీసుకొని గుర్రబండిలో కుకుటేశ్వరాలయములకు వచ్చారు.
ఆ సన్యాసి స్వయంభూతత్తుని ఆలయమునందు ధ్యానావస్థలో నుండి శ్రీపాదుల వారు ఉన్నటువంటి శ్రేష్ఠి గారితో, తాత ఈ చేపల వాణిని ఇక్కడికి ఎందులకు రానిచ్చి తిరేనికి ప్రశ్నించండి. నరసింహవర్మ గారు మెల్లగా, కన్నయ్య అట్లా అనరాదు, వీరు సన్యాసులు, కోపం వచ్చిన శపింపగలరు అని. చేపల వాణి గూడను కోపం వచ్చునా, చేపల కంపుకుంటూ వాణిని చేపలను అతడు గమనించాను. చేపల కంపుకుంటూ వాణిని చేపలను అతడు గమనించాను. అతడు నిజమైన సన్యాసి, కళ్ళు తెరుచును. తన శరీరం అంతటి నుండి చేపల వాసన వచ్చుటకు అతడు గమనించాను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదుల వారి వంక చూచాను. అతడు మనస్సులో శ్రీ భగవాన్ని మత్స్యావతారంగా ఏమిటాయని ఆలోచించుండాను. దీనికి యోగపరమైన అర్థమును ఏమి అయినా గలదా అని ఆలోచించుండాను. అంతటి శ్రీపాదుల వారు, స్వామి మీ కమండలంలో కూడా చిన్న చిన్న చేపలు ఉన్నవి, అవి ఎంత ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నవో చూడటం. నేను సన్యాసికి విశేషానుగ్రహం. సన్యాసికి అంతయోయోమయంగా నుండారు. శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళ వంక తీక్షణముగా చూచారు. అంతగా ఈ సన్యాసి అంతర్ముఖుడయ్యాడు. అతనికి యోగ దృష్టి కలిగి తన శరీరములోని రక్తనాళములలో, శరీరములోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కణములున్నట్టును, అది అచ్చము చేపాకృతిలోనే ఉన్నట్టును గమనించాడు. ఆ చిన్న చిన్న కణములే శరీరంలోనే రకముల అనుభూతులను కలిగించున్నవని తెలుసుకున్నాను. ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేపాకారములో నుండి ఈ చిన్న కణములే అని గ్రహించాను. అదేవిధంగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములు కూడా చేపాకృతిలోనే గలవని గమనించాను. ఆహా, అత్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయాను. మూలాధారం వద్దనున్న వాసనను పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించిన జ్ఞానము కలిగితే ప్రపంచములోనున్న సర్వవాసనలను నియంత్రించగలవు శక్తి కలుగునని తెలుసుకున్నాను. అతడు బహిర్ముఖుడై మందహాసము చేశాను. శ్రీపాదుల వారును మందహాసము చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణములపై పడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుతుంటారు. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించారు. పతివ్రతామ తల్లుల శరీరముల నుండి సువాసనలు వెదజల్లబడుచుండు. అందుచేతనే వారిని సువాసినీలని కూడా అందురు. శరీరమునందరి అనుభూతులన్నీ వాసనాభరితంగా మారినాడు. భౌతికంగా కూడా మార్పులు సంభవించున్నాయి. భౌతికంగా కూడా సువాసనలు వెదజల్లబడున్నది. ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనముగా బోధించిరి. వారు దివ్య వినోదులు కదా. అంతటి శ్రీపాదులు ఇట్లాంటి, ఓయి నీకు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ ప్రకృతికి ఆసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానువులు సముద్రమదనం చేశారు. నీవు అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలు పోగు చేసుకొని రాక్షసుడు అయినా కావచ్చు. నీవు బహిర్ముఖుడైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును గుడి చేస్తారు. నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడవ్వాలి, యోగాభ్యాసం చేయాలి, కర్మబంధన నుండి విడుదల పొందాలి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 44వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.